నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే అసలు ఒక మనిషిని ఇంతమంది ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంతవరకు ట్రంప్, ఖమేనీ యుద్ధము అదేటో పోయింది. ఇప్పుడు హైలైట్ త్రిష 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 ఎటు చూసిన యూట్యూబ్లలో ఎప్పటి నుంచి మొదలైందంటే ఎలక్షన్ రిజల్ట్ వస్తుందన్న ముందు రోజు ఆమె తిరుపతికి వెళ్ళింది అన్నప్పటి నుండి త్రిష గురించి విజయ్ కోసమే మొక్కింది, తిరుపతికి వెళ్ళింది అని చెప్పి మొదలుపెట్టిండు. వెనక చక్రం తిప్పింది, ఈమె చేయబట్టే విజయ్ గెలిచిండు. మరి ఈమె జయలలిత, ఎంజి రామచంద్రన్ లాగా ఏమో 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 ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తున్నారు. త్రిష చేయబట్టే విజయ్ గెలిచాడు. అసలు వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఎక్కడన్నా వాళ్ళు చెప్పారా మీకు? మరి పోనీ ఏమన్నా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆమె పాల్గొన్నదా? నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కడ లేదు. కానీ ఇంత ఊహాగానాలు చేయడం అనేది విచిత్రం. పోనీ చేసిండ్రు, ఏదో ఫేవర్గా చేసింది, ఆమె కో యాక్టర్ కాబట్టి కావచ్చు అనుకోవచ్చు. కానీ వెంటనే సీఎం అయిపోతున్నాడు అమిత్ షా. త్రిష చక్రం తిప్పేసింది, అమిత్ షాతో మాట్లాడింది. అప్పుడే మళ్ళీ సంగీత వచ్చేసింది. నువ్వు త్రిషను పెళ్ళి చేసుకున్నా సరే నేను విడాకులు ఇయ్యా అన్నది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి ఏమో వార్నింగ్ ఇచ్చాడు త్రిషకు. విజయ్ ఏమో గెట్ అవుట్ అన్నాడు. మోసం చేశా. ఏంటండి ఇవన్నీ? ఒక్క త్రిషను మరి ఇంకా ప్రమాణ స్వీకారం రోజు కూడా విజయ్ కన్నా ఎక్కువ ఈమె గురించి రాస్తున్నారు. ఈమె ఫోటోలు, ఈమె చీరను దీని గురించి వర్ణించడం. ఇంతగా ఆమె గురించి ఎందుకండి? వాళ్ళ సొంత విషయాలు, సెలబ్రిటీ అయినంత మాత్రాన ఏవో గాసిప్స్ రాస్తూ ఉంటారు. కరెక్టే, ఆమెకి ఈయనకి ఏదో సంబంధం ఉందో ఏదో ఉందో అన్నారంటే ఓకే. అప్పుడే మెచ్చుకోవడము, అప్పుడే ఈమె చేయబట్టే గెలిచాడంటారు, అప్పుడే విజయ్ మోసం చేసిండు అంటారు, గెట్ అవుట్ అంటారు, ఎవరో రంగంలో దిగిండ్రు ఈమె కోసం అంటారు. ఇన్ని రకాలు ఆడిపోసుకోవడం ఒక్క ఆడపిల్లని ఎంత ఘోరం అండి! నిజంగా ఒక్కటన్నా అందులో నిజం ఉందా? ఎవరికి వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడము వ్యూస్ కోసము, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఎంత పిచ్చి అంటే నిజంగా ఇట్లా నిజాలు లేని వాటిని ఇంటర్వ్యూలు చేసుకుంటూ చెప్పడం అనేది దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. అంటే ఆమెకు ఒక మనసు ఉంటుంది కదా, ఆమె గురించి ఇన్ని రకాలుగా మీరు రాస్తూ ఉంటే ఆమె చూసుకున్నప్పుడు ఎంత బాధేస్తుంది తనకు? చెప్పండి, ఆమెకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? మీరు ఏదో దగ్గరుండి చూసిండ్రా? మీరు అన్నలా, చెల్లెళ్ళా, లేకుంటే అక్కలా? ఆమె చెప్పిందా? విజయ్ చెప్పాడా? ఎవరన్నా చెప్పిండ్రా వాళ్ళ గురించి? చెప్పనప్పుడు మీకు ఏ ఆధారాలతో ఇంతగానో ఆమె గురించి రాస్తున్నారు? మీరే జడ్జిమెంట్ ఇచ్చేయడము ఎంత తప్పండి ఇది! ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం వాళ్ళకు మనసు ఉంటుంది, వాళ్ళకు పర్సనల్ అనేది ఉంటుంది. అన్నిటిని తీసుకొచ్చి మీ ఇష్టం అన్నట్టు రాసేస్తే ఏమన్నట్టు? అవి రాసినా ఏదో క్రియేట్ చేస్తారు జనాల్లో, ఏదో ఒక విషయం ఉంటుంది. కానీ ఎప్పటి నుంచి మొదలు పెట్టిండ్రంటే మొత్తం ఇక లాస్ట్కు విజయ్ గెట్ అవుట్ అన్నాడు, వెళ్ళగొట్టిండు, మోసం చేసిండు అనేదాకా. నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇట్లా రాయడం అన్నది కూడా పద్ధతే కాదు అసలు. మీరు ఏమంటారు మరి చెప్పండి? ఇంతగానో ఒక ఆడపిల్లని గురించి రాయడము, ఇంటర్వ్యూలు చెప్పడము, అదంతా సమంజసంగా ఉందా? మరి పోనీ అందులో ఏమైనా నిజం ఉందా అంటే ఎవ్వరు ఇంతవరకు ఒక్క విషయం కూడా నిజంగా చెప్పాలి. అన్నీ ఇదమిద్దంగా చెప్తున్నారు, కానీ హాలు లేదు చూలు లేదు అన్నట్టు. అసలు వాళ్ళ గురించే తెలియదు. అప్పుడే పెళ్ళి చేసేస్తారు, అప్పుడే విడగొట్టేస్తారు, అప్పుడే గెట్ అవుట్ అనిపిస్తారు.
ఏంటి అసలు మీ ఇష్టానుసారము వాళ్ళ గురించి రాయడానికి ఎవరిచ్చిండ్రు మీకు హక్కు? మాట్లాడడానికి ఎవరిచ్చిండ్రు హక్కు? దేన్నైనా ఒక పద్ధతి ఉంటుంది. మరీ ఇంత భయంకరంగా చేయడం అన్నది, ఆ అమ్మాయి పాపం ఎక్కడెక్కడో పాలిటిక్స్లో తిరిగిన మనిషి కూడా కాదు, ఎవరితోనే మాట్లాడింది కూడా కాదు. ఆమె సినిమాలు ఏదో ఆమె చేసుకుంటుంది తప్ప ఎక్కడ కూడా ఎన్నాడు దేంట్లో పార్టిసిపేట్ అయినట్టు కూడా నేను చూడలే ఇప్పటివరకు. కానీ ఇగో ఇన్ని రకాలు చెప్తున్నా, అదే చాలా బాధ అవుతుంది. ఎవరి గురించి అయినా అంతగానము మనం తెలుసుకోకుండా మాట్లాడకూడదేమో అని నా అభిప్రాయము. మరి మీరేమంటారు? మీ అభిప్రాయము తెలియజేయండి.